బాస్ మెసేజ్ గుడ్డిగా నమ్మొద్దు. కార్పొరేట్ సంస్థలు వణికిస్తున్నటువంటి బాస్ స్కామ్ అట. కొత్తగా ఈ బాస్ స్కామ్ అనేది కొత్త తెర మీదకి వస్తుంది. కొత్తగా ఇదేందో కొత్త రకమైనటువంటి స్కామ్ అనేటువంటి తెలుస్తోంది. ప్రస్తుతం బాస్ స్కామ్ మీద సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. గత 20 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 300కు పైగా ఫిర్యాదులు అందాయంటే దీని యొక్క తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దాదాపు దేశవ్యాప్తంగా ఈ బాస్ స్కామ్ పేరిట 20 రోజుల్లోనే దేశవ్యాప్తంగా 300కు పైగా ఫిర్యాదులు వచ్చినాయంటే ఎంత తీవ్రంగా ఉందో ఈ కేసు అర్థం చేసుకోవచ్చు. బాస్ స్కామ్ పేరెత్తితేనే కార్పొరేట్ సెక్టార్ వణుకుతోంది. బాస్ స్కామ్ పేరెత్తితేనే కార్పొరేట్ సెక్టార్ వణుకుతోంది. బడా కంపెనీల సీఈఓలను సైబర్ నేరగాలు టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. వారి వాట్సాప్ ఫోన్లు హ్యాక్ చేసి కింది స్థాయి ఉద్యోగులకు వల వేస్తున్నట్టుగా తెలిసింది అంటూ కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే చూడండి, మళ్ళీ కొత్త రకమైనటువంటి స్కామ్లు ఉద్యోగులను కూడా ఇబ్బంది పెట్టేటువంటి స్కామ్ అట. సో ఒకసారి చూద్దాం. ఒకసారి సో బాస్ స్కామ్ బారిన పడకుండా ఉండాలంటే దీని గురించి మనం చదువుదాం. ఇప్పుడు ఫస్ట్ క్లారిటీ ఏంది దీని గురించి. సో ఇప్పుడు ఏకంగా కార్పొరేట్ కంపెనీలు ప్రభుత్వ రంగ సంస్థలు టార్గెట్ చేస్తున్నారు. సిఈఓలు, హెచ్ఆర్లు, అదేవిధంగా మేనేజర్లు, లీడర్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారట ఇప్పుడు కొత్తగా సైబర్ నేరగాలు. సో సైబర్ నేరాలు ఇప్పుడు ఈ నయా మోసం బాస్ స్కామ్ లేదా సిఓ ఇంపర్సనేషన్గా తీవ్ర కలకలం రేపుతోంది. గత 20 రోజుల వ్యవధిలోనే దేశవ్యాప్తంగా ఈ తరహా మోసాలపై ఏకంగా 300కు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. అంటే ఈ ముఠాలు ఎంత వేగంగా తమ వలను విస్తరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందినటువంటి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ 14C హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ రాష్ట్రంలో ప్రజలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు తాజాగా హై అలర్ట్ జారీ చేశారంటూ చూస్తా ఉన్నాం. సో అర్థమైంది కదా. సో ఈ కార్పొరేట్ కంపెనీలో ఉండేటువంటి సిఈఓల నుంచి మొదలుపెట్టుకుంటే, ప్రాజెక్ట్ మేనేజర్ మొదలుపెట్టుకుంటే, మేనేజరు, హెచ్ఆర్లు, లీడర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు, కీలకమైనటువంటి బాధ్యతలు ఉన్నటువంటి ఎవరైతే వైస్ ప్రెసిడెంట్లు కావచ్చు, డైరెక్టర్లు కావచ్చు, ఇక రకరకాల పొజిషన్లు ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డేటాను, వాళ్ళ యొక్క ఫోన్ సంబంధించినటువంటి హ్యాక్ చేసేసి మొత్తం ఎంప్లాయీస్ తోటి రకరకాల చాట్లు వేస్తూ సైబర్ వలలో చిక్కే విధంగా ఈ సైబర్ నేరగాలంతో ఒక ముఠాగా ఏర్పడి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల వాళ్ళ ఫోన్లను హ్యాక్ చేసి చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. దానికి సంబంధించి దేశవ్యాప్తంగా గత 20 రోజుల్లోనే 300 ఫిర్యాదులు వచ్చినాయట. సో దయచేసి అందరూ కూడా ఈ బాస్ స్కామ్ ఏదైతే జరుగుతుందో దాని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్తాను. ఒక సంస్థలో బాస్ సిఇఓ లేదా ఉన్నతాధికారి నుంచి ఆదేశాలు వస్తే కింది స్థాయి సిబ్బంది తప్పకుండా పాటిస్తుంటారు. సో దీన్నే సైబర్ నేరగాలు ఆయుధంగా మలుచుకున్నారు. సంస్థల సీఈఓలనే వీరు ముందుగా టార్గెట్ చేస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా ఇతర ప్రభుత్వ నియంత్రణ సంస్థల పేరుతో సీఈఓల వాట్సాప్, ఈమెయిల్కు అత్యవసర సందేశాలు పంపుతారు. అత్యవసర అనుసరణ నియంత్రణ సంస్థల నోటీసు, అత్యవసర అధికారిక సమాచారం పేరుతో ఒక జిప్ లేదా రార్ ఫైల్ను పంపుతారు. ఇది నిజంగానే ఆర్బీఐ నుంచి వచ్చిందని నమ్మినటువంటి సీఈఓ లేదా ఉన్నతాధికారి జిప్ ఫైల్ను ఓపెన్ చేస్తారు. దాంతో అంతే, ఆ ఫైల్ ఓపెన్ చేయగానే అందులో దాగి ఉన్నటువంటి ప్రమాదకరమైన మాల్వేర్ వెంటనే వారి కంప్యూటర్ లేదా మొబైల్లోకి ఇన్స్టాల్ అయిపోతుందట. సో చూడండి, జీమెయిల్లోకి ఎవరైతే ఈ ప్రభుత్వం లేదా అంటే కార్పొరేట్ సంస్థకు సంబంధించినటువంటి సీఈఓలు ఉన్నతాధికారుల మెయిల్కి ఆర్బీఐ నుంచి ఒక జిప్ ఫైల్ పంపిస్తారట. సో దాన్ని ఓపెన్ చేయగానే అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయి మాల్వేర్ కూడా అటాక్ అవుతుంది. అటాక్ కాగానే వాళ్ళ ఫోన్లు మొత్తం కూడా వీళ్ళ కంట్రోల్కి వచ్చేస్తాయి. ఆ కంట్రోల్లోకి రాగానే వాళ్ళు ఈ ఫోన్ మొత్తం వాళ్ళ నియంత్రణలోకి రాగానే అక్కడ నుంచి ఇక స్టార్ట్ చేస్తారు. ఎంప్లాయీస్ తోటి చార్జ్ చేస్తూ ఇక డబ్బులను మొత్తం కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఈ మాల్వేర్ ద్వారా సైబర్ నేరగాళ్లు బాధితుల సిస్టంతో పాటు వాట్సాప్ వెబ్ ఆప్షన్లు హ్యాక్ చేసి వారి అఫీషియల్ కమ్యూనికేషన్ తమ పూర్తి ఆధీనంలోకి తీసుకుంటారు. అనంతరం అదే వాట్సాప్ నెంబర్ నుంచి ఆ సంస్థలోని ఫైనాన్స్ టీంకు లేదా అకౌంట్ సిబ్బందికి మెసేజ్లు పంపుతారు. నేను మీ బాస్ను మాట్లాడుతున్నాను, ఇది చాలా అర్జెంటు, వెంటనే ఈ అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి, సాధారణ అనుమతి ప్రక్రియలు పక్కన పెట్టండి అంటూ అత్యవసరంగా ఒత్తిడి చేస్తూ ఆదేశాలు జారీ చేస్తారు. తమ బాస్ నుంచే మెసేజ్ వచ్చిందని నమ్మిన కింది స్థాయి ఉద్యోగులు వెంటనే ఆ ఖాతాలకు డబ్బులు బదిలీ చేసి నిలువునా మోసపోతున్నారు. ఒక్కోసారి సంస్థకు చెందినటువంటి అత్యంత రహస్య సమాచారాన్ని కూడా కేటుగాళ్ళు తస్కరిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఒక ఆర్బీఐ పేరిట ఒక మెయిలు కార్పొరేట్ కానీ ప్రభుత్వ సంస్థల ఉన్నతాధికారులకు పంపించేసి వాళ్ళు ఆ యొక్క రా ఫైల్ జిప్ ఫైల్ను ఏదైతే ఉందో దాన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత మాల్వేర్ అటాక్ అయిన తర్వాత మొత్తం వాళ్ళ జీమెయిల్ అకౌంట్ నుంచి వాళ్ళ ఫోన్ మొత్తం సైబర్ నేరాల కంట్రోల్కి వచ్చేస్తుంది. సో ఒకసారి చాలా క్లియర్గా మనం దీని గురించి మనం మాట్లాడాలి. ఎందుకంటే ఇది చాలామందికి తెలియాల్సినటువంటి అంశం, ఇది తెలవాలి.
చాలా మంది తెలిస్తే చాలా స్పష్టంగా కొంత అవగాహన వస్తుంది. సో ఈ సైబర్ నేరగాలు ఆర్బీఐ పేరిట ఎవరైతే ఈ కార్పొరేట్ అండ్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కీలకమైన అధికారులు, CEO పొజిషన్లు కావచ్చు, కీలకమైన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక జిప్ ఫైల్ పంపిస్తారు. జిప్ రా ఫైల్ పంపించగానే వాళ్ళు ఓపెన్ చేస్తారు. ఎవరైతే ఈ CEOలు ఎవరైతే ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేయగానే వాళ్ళ ఫోన్ లేదా ల్యాప్టాప్ కంప్లీట్గా హ్యాక్ అయిపోతుంది. ఫోన్ ఆర్ ల్యాప్టాప్ కంప్లీట్గా ఎవరి కంట్రోల్లోకి వచ్చేస్తుంది? వీళ్ళ కంట్రోల్కి వచ్చి సైబర్ నేరగాల కంట్రోల్కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ సైబర్ నేరగాలు ఏం చేస్తారంటే వాళ్ళు కంప్లీట్గా ఈ వాట్సాప్ మొత్తం ఈ ఫోన్ కంట్రోల్కి రాగానే వెబ్ వాట్సాప్కు రావడం, ఆ వెబ్ వాట్సాప్ నుంచి కంప్లీట్గా ఎవరికి ఆ యొక్క సంస్థల్లో పనిచేసేటువంటి ఎవరైతే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కీలకంగా అధికారులు ఎవరుతుంటారో వాళ్ళను, అదేవిధంగా అకౌంట్ సంబంధించి చూసే వాళ్ళు ఎవరైతున్నారో అధికారులు ఎవరుతుంటారో వాళ్ళకు కంప్లీట్గా మెసేజ్ పంపించేసి ఎమర్జెన్సీ నీడ్ ఉంది, ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయండి, ఇమీడియట్లీ. సో చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారు, ఇక అరే ఇదేదో బాస్ పంపిండి కదా అని చెప్పేసి ఎలాంటి వెరిఫై చేయకుండా 100 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ ఇస్తారు. సో ఇది ఒక రకమైనటువంటి కొత్త బాస్ స్కామ్ అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. సైబర్ నేరగాల నుంచి ఆర్బీఐ పేరిట కార్పొరేట్ గవర్నమెంట్ సంబంధించిన CEOలకు మెయిల్ వస్తుంది. ఆ జిప్ ఫైల్ రాగానే ఆ జిప్ ఫైల్ ఇన్స్టాల్ చేయగానే వాళ్ళ ఫోన్లు ల్యాప్టాప్లు హ్యాక్ అవుతాయి. హ్యాక్ కాగానే ఈ నియంత్రణ అంతా కూడా సైబర్ నేరగాల దగ్గర పోతుంది. వాళ్ళు అక్కడ వెబ్ వాట్సాప్ ద్వారా లేకపోతే రకరకాల మెయిల్ల ద్వారా ఇమీడియట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి, అకౌంట్స్ డిపార్ట్మెంట్కి మెయిల్ చేస్తారు. ఇంత డబ్బులు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయండి, అర్జెంట్ నీడ్ ఉంది, మీరు ప్రొసీజర్ అంతా కూడా రేపు చూద్దామని చెప్పేసి చెప్తారు. సో దాని ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ తర్వాత ఆ డబ్బులు మాయమైపోతాయి. సో ఇది జరుగుతున్నటువంటి తంతు. సో ఇది కొత్త స్కామ్ వెలుగులోకి వచ్చినది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా కింది స్థాయి ఉద్యోగులు వెంటనే ఆ ఖాతాలో డబ్బులు చేసి నీళ్ళలో మోసపోతున్నారు. ఒక్కసారి సంస్థకు చెందినటువంటి అత్యంత రహస్యమైనటువంటి సమాచారం కూడా లీక్ అవుతుంట. నిర్ధారించుకున్నాకే లావాదేవీలు చేయాలి. సో నిర్ధారించుకోవాలి, ఏది బాస్ తోటి మాట్లాడడం కానీ లేకపోతే బాస్కు ఇంకా వేరే సోర్స్ ద్వారా క్లియర్గా అన్ని విషయాలు తెలుసుకున్న ద్వారానే చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా సైబర్ సంబంధించినటువంటి శిఖా గోయల్ ఎవరైతే ఉన్నారో, సైబర్ సెక్యూరిటీ వింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె చాలా స్పష్టంగా చెప్తా ఉంది. సో వాళ్ళు చాలా క్లియర్గా 1930 కాల్ చేయమని చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళ వెబ్సైట్లో కూడా ఫిర్యాదు చేయాలి అని చెప్పేసి ఉన్నారు. ఎందుకంటే కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో కనుక మీరు ఫిర్యాదు చేస్తే ఆ డబ్బులు హోల్డ్ చేసేసి పెట్టేస్తారు. ఆ తర్వాత అవి బ్యాక్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒక జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తానికి కొత్త స్కామ్, బాస్ స్కామ్ అనేది కొత్తగా ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ స్కామ్ అనేది వెలుగులోకి వస్తుంది. ఎవరైతే కార్పొరేట్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం అవసరం. ఎందుకంటే సైబర్ మోసాలలో కొత్త నయా మోసాలు కూడా బయటకు వస్తున్నాయి. సో దీనిలో కీలక విషయం ఏం తెలుసా, ఇప్పుడు మోసగాళ్ళకు సంబంధించి ఎవరైతే నేరగాళ్ళు ఎవరైతున్నారో వాళ్లకు ఆ కార్పొరేట్ సంస్థలో ఎవరు ఆదేశాలు ఇస్తే డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయో వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళ ఫోన్లో హ్యాక్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళు ఎవరికి మెసేజ్ చేయాలి, అకౌంట్స్ కానీ HR కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చేయాలి, వాళ్ళ మీద కూడా అవగాహన ఉండాలి. అంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తుల సమాచారం కూడా వాళ్ళ దగ్గర ఉన్నది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇది ఒక పరిస్థితి కనబడుతూ ఉంది. నెక్స్ట్